మిగిలినవన్నీ కింద పడిపోయాయి. నువ్వు ఒక్కొక్కటి ఏరి చాట్లోవే వెళ్ళు. కింద పడిపోయాయి కదమ్మా, ఎందుకు ఏరడం? కింద పడితే ఏమవుతుంది? ఎలాగో కడిగే కదా మనం అన్నం వండుకునేది. ఎత్తు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. ఒక్క బియ్యపు గింజ పండించడానికి రైతులు ఎంత కష్టపడతారో తెలుసా? అమ్మా ఎత్తు. ఇటువైపు కూడా ఉన్నాయి చూడు. అమ్మా బోర్ కొడుతుందమ్మా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈసారి బోర్ కొట్టినప్పుడు బయటికెళ్ళి ఆడుకోనరా. నాకిక్కడ ఎవరు పరిచయం లేదు కదమ్మా. పరిచయం చేసుకోవాలి కన్నా. మన ఇంట్లో ఉన్నప్పుడు అసలు బయటికి వెళ్ళడానికి ఒప్పుకునేదానివే కాదు. ఎవరితోనూ కలవద్దు, ఎవరితోనూ మాట్లాడొద్దు అని చెప్పేదానివి. ప్రమాదం అని చెప్పేదానివి. ఇప్పుడు నువ్వే బయటికి వెళ్ళి ఆడుకోవచ్చని చెప్తున్నావు. తెలియని వాళ్ళని పరిచయం చేసుకో అని చెప్తున్నావు. అదే పేదరికంలో ఉన్న స్పెషాలిటీ కన్నా. ధనవంతులైతే పిల్లల్ని డబ్బుల కోసం కిడ్నాప్ చేయడం వంటివి చేస్తారు, ఆస్తి కోసం బ్లాక్మెయిల్ చేస్తారు. ఇప్పుడు ఆ భయం ఏమీ లేదు. ఎందుకంటే మన దగ్గర డబ్బు లేదని అందరికీ తెలుసు. నీకు ఎలాంటి సమస్య లేదు. అయితే మనకి డబ్బులు ఆస్తి ఏమీ అవసరం లేదు. అలా మాట్లాడుకు. మనకి డబ్బులు ఆస్తులు లేకపోతే మళ్ళీ ఎంత కష్టం వస్తుందో చూడు. స్కూల్ ఫీజు లేదు, ఏమీ లేదు. అమ్మా నీకొక విషయం చెప్పనా? స్కూల్లో ఈరోజు బ్యాలెన్స్ ఫీజు మొత్తం కడితేనే ఎగ్జామ్స్ కి అలౌ చేస్తామని చెప్పారు. త్వరగా కట్టమని చెప్పారు. అలాగే కడదాం.